ఓ మై గాడ్, ఈ భయ్యాని బిగ్ బాస్ సీజన్ 1 నుంచి చూస్తున్నాను భయ్యా. ఇప్పుడు సీజన్ 10 వస్తుంది. ఈయన ఫిజిక్ లో నాకు ఏ మాత్రం మార్పు కనిపించలేదు. ఇంత శరీరాన్ని జిమ్కి తీసుకెళ్లి ఒక్కరోజు ఎక్సర్సైజ్ చేయించేసరికి 3 రోజులు నీరసం వచ్చి పక్కన కూర్చుంటుంది. 6 నెలల నుంచి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నాను, నా శరీరం బాగా వెనకబడిపోయింది. ఇన్ని సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్న పాపం బరువు తగ్గిపోవడానికి కొన్ని సైంటిఫిక్ రీజన్స్ నేను అనలైజ్ చేశాను. వెల్కమ్ టు సీజన్ 24 డే 1. ఎందుకు ఇదిగో నేను పెట్టగానే ఈ సైంటిఫిక్ ఫిట్నెస్ వీడియో నీ ఫీడ్ లోకి రావాలంటే ఆ ఫాలో బటన్ కాస్త అలా నొక్కుంచుకో అమ్మా. ఈయన బాడీని నేను అర్థం చేసుకోవట్లేదు. ఈయనలాగా చాలా మంది జిమ్ కి వెళ్తే డైట్ చేయరు, డైట్ చేస్తే జిమ్ కి వెళ్ళరు. జిమ్ మెంబర్షిప్ మాత్రం 1 year తీసుకుంటారు, కానీ అమావాస్యకో పుణ్యంకో అలా ఒకసారి వెళ్ళి కనబడి వచ్చేస్తారనమాట. మీరు బరువు తగ్గాలనుకున్నా, మజిల్ బిల్డ్ చేద్దాం అనుకున్నా, జిమ్ మెంబర్షిప్ తీసుకునే కన్నా ముందు మీ బాడీకి డెక్సా స్కాన్ తీయించుకో. కనిపిస్తుంది కదా, ఈ డెక్సా స్కాన్ రిపోర్ట్ లో మీ బాడీలో ఫ్యాట్ ఎంత ఉంది, మజిల్ ఎంత ఉంది, ఇవన్నీ ఎగ్జాక్ట్ గా తెలుస్తాయి అన్నమాట. ఈ రిపోర్ట్ వల్ల 2 లాభాలు ఉన్నాయి. ఒకటి, నీ బాడీ కంపోజిషన్ ఏంటో నీకు తెలుస్తుంది, దాన్ని బట్టి మీ ట్రైనర్ కాడికి ఒక డైట్ ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్, నీ బోన్ డెన్సిటీ కూడా క్లారిటీగా తెలుస్తుంది అనమాట. బాడీ మాస్ ఇండెక్స్ అనేది మీ హైట్, వెయిట్ ని మాత్రమే మెజర్ చేస్తుంది, కానీ డెక్సా స్కాన్ మీ బోన్ డెన్సిటీ, ఫ్యాట్, మజిల్, మీ ఇంటర్నల్ ఆర్గాన్స్ చుట్టూ ఎంత విజరల్ ఫ్యాట్ దాగుందో కూడా దీంట్లో తెలుస్తుంది. ఇప్పుడు చాలా మంది నా క్లయింట్స్, కోచ్ నాకు థైస్ లో ఫ్యాట్ ఎక్కువ ఉంది, ఈ హ్యాండ్స్ దగ్గర ఫ్యాట్ ఎక్కువ ఉందని చెప్పి చెప్తా ఉంటారు అనమాట. ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఏ పార్ట్ కి ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్ అయింది మీ బాడీలో, ఇవన్నీ తెలుసుకోవాలంటే దగ్గరున్న మీరు ట్రస్ట్ చేసే డయాగ్నోస్టిక్ సెంటర్స్ లో మీ డెక్సా స్కాన్ ఖచ్చితంగా చేయించుకుంటే, ఎవరికైతే అవసరం ఉన్నదో నా క్లయింట్స్ లో అందరికీ నేను రికమెండ్ చేస్తాను. ఈయనలాగా ఎంతో మందిని నేను రెగ్యులర్ గా వెళ్ళి జిమ్స్ లో చూస్తూ ఉంటాను. 127.7 kg బరువుతో ఈ ప్రయాణాన్ని మొదలు పెట్టాను నేను. ఆల్ దీస్ నాన్ సెన్స్ డైట్స్, జిమ్ లో అన్ని ఎక్విప్మెంట్లు చేసేస్తారు, ఒక 5-6 సెట్లు చేస్తారు. పాపం ది స్ట్రగుల్ సో హార్డ్. నాకు అప్పుడప్పుడు చూసినప్పుడు జాలేస్తూ ఉంటది అనమాట. మీరు బరువు తగ్గాలని ఎంత కష్టపడినా సరే మేక్ ష్యూర్ యూ ఫాలో అ సైంటిఫిక్ పాత్. ఎప్పుడైతే మనం రైట్ పాత్ ని, రైట్ ట్రైనర్ ని, రైట్ మెథడ్స్ ని చూస్ చేసుకుంటామో, నా క్లయింట్స్ అందరూ ఇలా బరువు తగ్గారు అంటే జస్ట్ వాళ్ళని ఒక రైట్ సైంటిఫిక్ డైరెక్షన్ లో గైడ్ చేశాను అంతే. ఒకవేళ నువ్వు కూడా నా క్లయింట్స్ లా సైంటిఫిక్ వేలో హెల్దీగా బరువు తగ్గి యంగ్ గా మెయింటైన్ చేయాలనుకుంటే మాత్రం ఆగస్ట్ 1-on-1 లిమిటెడ్ స్లాట్స్ ఆర్ ఓపెన్ నౌ. అండ్ ఇంకొంతమంది నా కన్సల్టేషన్స్ లో, నేను ఆల్రెడీ సన్నంగానే ఉన్నాను బ్రో, జస్ట్ ఈ బెల్లీ ఫ్యాట్ ఒకటి తగ్గితే చాలు, దానికి ఎందుకు చెప్పండి ఈ స్కానింగ్లు గీనింగ్లు అని అంటా ఉంటారు. నేను ఆల్రెడీ ఫిట్ గానే ఉన్నాను, అది భ్రమ పడుతున్నారు అంతే. మీ అపియరెన్స్ బట్టి మీరు జడ్జ్ చేయకూడదు. ఒక మనిషి సన్నంగా ఉన్నాడంటే ఆడికి ఏం జబ్బులు లేవని కాదు, అదే ఒక మనిషి లావుగా ఉన్నాడంటే ఆడ అన్హెల్దీ అని కాదు. మీ బాడీ లోపల ఏం జరుగుతుందో మీకు తెలియదు, యూ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. ఒక్కసారి ఈ డెక్సా స్కాన్ తీసుకున్న తర్వాత అసలు రంగు బయటపడద్దు అనమాట. మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా, ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందో దయచేసి షేర్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక రోజు ఇది హెల్ప్ అవుతుంది.